రాజమండ్రి పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో జోరుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న డ్వాక్రా రుణాల మాఫీ, 3000 రూపాయలకు పెన్షన్ పెంపు ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న భరత్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పట్టడంతో రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరందుకోవడం జరిగింది. మొత్తం నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ కూడా బైక్ ర్యాలీలు నిర్వహించి తన జోరుని కొనసాగించడం జరుగుతున్నది. మొత్తం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే అనూహ్య స్పందన లభిస్తుంది. అయితే ఎన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బైక్ ర్యాలీలు ఈ రోజు నుంచి ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఇవాళ రాజమండ్రి రూరల్ పరిధిలో ఉన్న ధవళేశ్వరం దగ్గర నుంచి సర్దార్ కాటన్ గారి స్టాట్యూ దగ్గర నుంచి మొదలవుతుంది. ఇక్కడ మొత్తం అందరినీ కూడా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా మేము బైక్ ర్యాలీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నేను మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిని. చంద్రబాబు నాయుడు గారు లాగా అబద్ధపు మాటలు మాట్లాడనని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆవశ్యకత ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. రాజన్న రాజ్యం మళ్ళీ జగనన్నతోనే సాధ్యమనే ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీలు కానీ ఏం జరుగుతున్నాయి, మేనిఫెస్టోలో చెప్తున్నాను మీద ఏ విధంగా స్పందన? ఏమండి, 2014లో ఒకటే చెప్తున్నాను, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న వ్యక్తి ఆయన రుణమాఫీ చేయలేదు. ఇవాళ మహిళలందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం, పసుపు కుంకాలని చెప్పి గవర్నమెంట్ యొక్క నిధులతో ఓట్లు కొనే ప్రక్రియలో భాగంగానే చేస్తున్నారని మహిళలే వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళ యొక్క అభివృద్ధి చెందుతుందని మహిళలు కూడా భావిస్తున్నారు. ఈయన కేవలం ఎలక్షన్ ఉన్నదనే ఒక భావనతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారని మహిళలందరూ కూడా వాళ్ళే చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 75,000 రూపాయలు ఒక అన్నలాగుండి ప్రతి ఒక్కళ్ళని కూడా అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ రకమైన అభివృద్ధి కూడా నోచుకోదని ప్రజలే వాళ్ళకంతటి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేస్తారనేది మీరు చెప్తున్నారు మీ మేనిఫెస్టో? నేను ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను రాజమండ్రి వాసిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా ఊరు పట్ల నాకు మమకారం ఉంది. ఏదో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ రకమైన మమకారం ఉంటుంది, వాళ్ళకి ఏ రకమైన అవగాహన ఉంటుంది. గతంలో మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మీరు మురళీమోహన్ గారిని ఆశీర్వదించారు. ఆయన ఏ రకంగా డెవలప్మెంట్ చేశారని అంటే శూన్యం, ఏమీ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఆయన కనీసం ప్రజలకే కనబడిన దాఖలాలే అతి తక్కువ. ఇప్పుడు ఆయన కోటల గారు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా వ్యాపారాలు, ఇల్లు అన్నీ కూడా హైదరాబాద్లో ఉంది. మళ్ళీ మీరు 5 సంవత్సరాల పాటు ఈ యొక్క అమూల్యమైన ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయొద్దని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేను రాజమండ్రిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. రాజమండ్రి వాసుల పట్ల నాకు ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. రాబోయే రోజుల్లో నన్ను ఒక పెద్ద కొడుకుగా ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో నా పెద్ద కొడుకు యొక్క బాధ్యత నేను తీర్చుకుంటాను, నేను తీసుకుంటానని కూడా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. డెవలప్మెంట్కి సంబంధించేటువంటి డెవలప్మెంట్ వరకు ఏదైతే రాజమండ్రికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా పాలకుల యొక్క వైఫల్యంతో ఏ రకమైన అంత డెవలప్మెంట్కి నోచుకోలేదు. ముఖ్యంగా రాజమండ్రి నగరం ఒక హైదరాబాద్తోనూ ఒక విశాఖపట్నంతోనూ మ్యాచ్ అయ్యే సిటీని ఒక రకంగా చెప్పాలంటే పాలకుల యొక్క వైఫల్యం వలన అణగదొక్కబడి ఉంది. రాబోయే రోజుల్లో రాజమండ్రికి విపరీతమైన మంచి గోదావరి స్ట్రెచ్ ఉంది. రాజమండ్రి ఒక బ్రిడ్జెస్ సిటీ కింద కూడా పేరుంది. 5 బ్రిడ్జిలు ఉన్నాయి గోదావరి నది మీదుగా. అదేవిధంగా అక్కడ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన మనం ఒక షాపింగ్ సెంటర్ కింద, ఒక ఫ్యాషన్ స్ట్రీట్ కింద తీసుకుని వచ్చి, ఒక ఈట్ స్ట్రీట్ కింద తీసుకుని వచ్చి, ఒక వాకింగ్ స్పాట్ కింద తీసుకొచ్చి, ఒక డాల్ఫిన్ నోస్ లాగా కొంచెం గోదావరి బ్రిడ్జ్ని కొంచెం ఇలాగ స్ట్రెచ్ చేస్తే అక్కడ ఒక సెల్ఫీ పాయింట్ కింద కూడా తీసుకురావచ్చు. రాజమండ్రిని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతాను. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా తీసుకుని వచ్చి, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏదైతే విరాట్ కోహ్లీ కానీ ఒక MS ధోని లాంటి ప్లేయర్స్ మన రాజమండ్రికి వస్తే రాజమండ్రి ఒక వైభవం ఏ రకంగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించమని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఏదైతే ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారో రాజమండ్రికి, ఏదైతే ఒక రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలివేట్ చేసే విధంగా ఒక ఐలాండ్స్లో మనం 5 స్టార్ రిసార్ట్స్ తీసుకోవడమే కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపడతాము. అదే కాకుండా ప్రతి పంచాయతీలని కూడా మమేకం చేసుకుని, గోదావరి నది ఉంది కానీ ప్రతి గ్రామానికి కూడా ఏ రకంగా కూడా గోదావరి వాటర్ సప్లై లేదు.
ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వాటర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి ఇవన్నీ వాటికి కూడా గోదావరి ప్రతి ఇంటికి గోదావరి వాటర్ సప్లై కూడా తీసుకోబోతున్నామని తెలియపరుస్తున్నాం. అయితే విజన్తో ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని చెప్పేసి భరత్ పోరాటం జరుగుతున్నది. అలాగే దీన్ని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మరింత ఉత్సాహంగా ముందుకు వస్తాను, అలాగే స్థానికుని కనుక తనకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.